ఇటీవల కాలంలో వాతావరణంలో మార్పు రావడం వల్ల సీజనల్ వ్యాధులు వస్తాయని జీపాలం ఏఎన్ఎం నళిని తెలిపారు. బుధవారం కుర్వా కాలువ నందు ఇంటింటికి వెళ్లి లార్వా ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం నళిని మాట్లాడుతూ జ్వరం వస్తే ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా వైద్యం అందించడం జరుగుతుందని వివరించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడేను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుకు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుకు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు ఉత్పత్తి అయ్యి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కాసి వడపోసిన నీళ్లు తాగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఎవరు కూడా జ్వరం వస్తే నిర్లక్ష్యం చేసుకోవద్దని, ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు జహీరా, సుమలత పాల్గొన్నారు. తొందరగా టైఫాయిడ్ అనేది తగ్గుతుంది. సరేనా? వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ వల్లే టైఫాయిడ్ వస్తుంది. పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోండి. మనం వండుకునే పాత్రలన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కడుక్కొని వంట చేసుకోండి. వంటకు పోయే ముందు కూడా మనం చేతులు శుభ్రంగా పెట్టుకొని వంట చేసుకొని తినాలి. పద్ధతి కూడా ఉంటుంది. అవునా? వద్దులేదు. సో ఏం తిన్నా వేడిగా తినండి, వేడిగా నీళ్ళు తాగండి, పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోండి. బీపీ, షుగర్ అన్నీ చూస్తారు మా అక్కడ. ఈసీజీ కూడా సరేనా? చుట్టుపక్కల అంతా టైఫాయిడ్ ఉంది, అందరికీ టైఫాయిడ్ ఉంది. ఏం తిన్నా వేడిగా తినండి. ఓఆర్ఎస్ అంటే మామూలుగా మనకు ఓఆర్ఎస్ లేకపోతే ఒక గ్లాస్ వేడి నీళ్ళలో ఒక చిటికెడు సాల్ట్, ఒక స్పూన్ చక్కెర వేసుకొని 2 గంటలకు ఒకసారి తాగుతూ